'పుష్ప పుష్పరాజ్ తగ్గేదే లేదంటూ అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ రీసౌండ్ వచ్చేలాగా ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోయింది. తెలుగులోనే కాదు, అటు బాలీవుడ్‌లోనూ, ఇంకా మరికొంతమంది అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ డైలాగ్‌ని తెగ వాడేస్తూ ఆ మధ్య ట్రెండ్ చేశారు. సో, ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ని తీసుకొచ్చి ఐకానిక్ స్టార్‌గా మారారు మన స్టైలిష్ స్టార్. సో, ఇక 'పుష్ప' సినిమాతో యూత్‌ని ఉర్రూతలూగించేశారు. 'పుష్ప' సినిమాలోని పాటలైతే అసల మామూలుగా ఉండదు. 'దేవిశ్రీ ప్రసాద్' అయితే అబ్బా! అసలు ఏం చేసి మరి ఆ మ్యూజిక్ ఇచ్చారో గానీ, పాటలు, డాన్స్‌లు, డైలాగులు ఒక ఊపు ఊపు వదిలిపెట్టేసిందనుకోండి. ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వెల్ ఒస్తోంది. 'పుష్ప ది రూల్'. అంతకుముందు 'పుష్ప ది రైజ్' ఒచ్చింది. ఇప్పుడు 'రూల్' ఒస్తుందనమాట. ఇటీవల రిలీజ్ అయిన 'పుష్ప పుష్ప' పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే షూ డ్రాప్ మరి స్టెప్ గాని, అలాగే 'టీ'కి సంబంధించినటువంటి స్టెప్ కానీ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అసలు 'అల్లు అర్జున్' డాన్స్ మూవ్ చూసి చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో, అలాగే మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో రీక్రియేట్ చేసేందుకు గట్టిగానే కష్టపడుతూ ఉన్నారు. విదేశాల్లో కూడా ఈ పాట పైన రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇదే బిజీ. ఒక మహిళ అయితే చీరలో మరి హుక్ స్టెప్‌నైతే యాజ్ ఇట్ ఈజ్ ఇరగదీసేసింది. సేమ్ బన్నీ క్రేజ్‌తో మూవ్స్ చేసింది. దీంతో ఆ రీల్ అయితే నెట్టింట్లో వైరల్ అయితోంది. సో, అభిమానులు కూడా వాటిని తెగ రైల్ చేస్తూ షేర్ చేస్తున్నారు. పుష్పరాజ్‌గా, ముఖ్యంగా ఆమెను లేడీ పుష్పరాజ్‌గా అభివర్ణిస్తున్నారు. సో, మొత్తానికి డాన్స్ చేసింది ఎవరంటే భాషా శర్మ. ఆమె తన డాన్స్ రీల్‌ని ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పుడు పుష్ప గర్ల్‌గా చెప్పుకుంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ ఏసిన స్టెప్స్ చూసి ఫిదా అయిపోయారని చెప్తోంది. అంతేకాదు, బన్నీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాని ట్యాగ్ చేస్తూ అమేజింగ్, క్రేజీ స్టెప్ అని పేర్కొనడంతో బన్నీ అభిమానులు ఆమెకు ఫ్యాన్ అయిపోయారు. శరవేగంగా ఈ 'పుష్ప ది రూల్'కి సంబంధించి మరి షూటింగ్ అయితే ఈ మూవీ జరుగుతోంది. ఆగస్ట్ 15న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధం చేశారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీష్, ధనంజయ్ కీ రోల్‌ని పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ సినిమా ఎలాంటి హైప్‌ని క్రియేట్ చేస్తుందో చూడాలి.